హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ రెసిపీస్. ఈరోజు సరికొత్త రెసిపీతో వచ్చాను, అదే సేమియా పాయసం. చూస్తున్నారా ఎంత చక్కగా కనబడుతుందో? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఇవి మరిగేలోపు మనం ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసి అది వేడయ్యేంత వరకు ఉంచి, ఇది హీట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం బాదం పప్పు వేసి ఇది వేయించుకొని వేగిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసి ఇలా వేయించుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి దీన్ని తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు కిస్మిస్ వేసి ఇలా వేయించుకుంటూ వేగిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి మనం ఇది తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం సేమియాలు అనేవి వేసి వేయించుకోవాలి. ఈ సేమియాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ అనే డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవి చూసి మీరు ఎంత వేయాలనేది తెలుసుకోవచ్చు. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసాయి. ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం పాలైతే ఏవైతే పెట్టామో అవి మరిగిపోయాయి. ఇందులో ఇప్పుడు మనం బాదం పప్పు పౌడర్ అనేది వేసుకోవాలి. ఇది ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు పేస్ట్ అనేది వేసుకోవాలి. లేదంటే జీడిపప్పు పౌడర్ చేసుకొని దాంట్లో నేనైతే తీసుకునేది పౌడర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని అలా కలుపుకొని వేసుకున్నాను. మీకు ఏది వీలుగా ఉంటే అలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి సాఫ్రాన్ అనేది తీసుకొని, ఒక పించ్ చాలు తీసుకొని, ఇది కలర్ రావడం కోసం కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. చూడండి, పాలు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టాలి కొద్దిసేపు కలర్ వచ్చేంత వరకు. జీడిపప్పు పౌడర్ వేసి ఉడికించిన తర్వాత ఇందులో మనం సేమియాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాలు మనకి ఒక 5 నుంచి 7 నిమిషాల్లో ఇది ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి అందులో తీపిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకోకుండా సరిపడినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. మనకి ఇది ఏదైతే సేమియా ఉందో కొంచెం పాలు అనేవి చిక్కబడేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, యాడ్ చేస్తాను. జీడిపప్పు వేయించాం కదా, అది వేసుకుంటున్నాం. అలాగే మనం వేయించిన కిస్మిస్ కూడా వేసుకోవాలి. అలాగే వేయించిన బాదం పప్పు ఏదైతే ఉందో అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏదైతే సాఫ్రాన్ అది పక్కన పెట్టామో అది కలర్ అయితే వచ్చేసింది. సో ఆ సాఫ్రాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి.
చూసారా ఫ్రెండ్స్, మన సేమియా పాయసం రెడీ. ఇప్పుడు నేను ఇదొక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది. ఒకసారి మీరు చేసి పెట్టారంటే ఇంకా వదిలిపెట్టరు అనమాట, మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మా ఈ రెసిపీ ఎలాగున్నది అనేది కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.